అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం రావడం జరిగింది. 2022లో ఆజాదీ కా అమృతోత్సవ్ అనేటటువంటి 75 సంవత్సరాల జాతీయ పండుగను దేశవ్యాప్తంగా చాలా గొప్పగా నిర్వహించుకున్నాం. ఆజాదీ కా అమృతోత్సవం నిర్వహించేదానికన్నా ముందు ఈ జాతీయ జెండాకు అనేక ఆంక్షలు, నిబంధనలు ఉండేది. కానీ వాటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారు తొలగించి ఈ జాతీయ జెండా అందరిది, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము, ప్రతి ఇంటి పైన, ప్రతి పాఠశాల పైన, ప్రతి సంస్థ పైన కూడా ఈ జాతీయ జెండాను ఎగరవేయాలా. ఈ జాతీయ జెండాను చూస్తేనే ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం యొక్క ప్రతీక తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ జాతీయ జెండాను మరి అన్ని చోట్ల ఎగురవేసే విధంగా ఆంక్షలన్నీ కూడా తొలగించి ఫ్లాగ్ కోడ్ను సరళించడం జరిగింది. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం రావడం అంటే ఇప్పుడున్నటువంటి తరాలకు, రాబోయే తరాలకు మరి ఏ రకంగా స్వాతంత్రం సిద్ధించింది. 200 సంవత్సరాలకు పైగా ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండ్రు. బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన నుంచి విముక్తి ఏ రకంగా పొందింది, విముక్తి పొందటంలో అనేక మంది మహనీయులు పోరాటం చేశారు, జైళ్ల పాలయ్యారు, ప్రాణాలను కూడా కోల్పోయారు. కాబట్టి వాళ్ళ యొక్క త్యాగాలను కూడా మనం స్మరించుకోవాలా. స్వతంత్ర సమరయోధులుగా వాళ్ళ యొక్క ఎక్కడెక్కడికైతే వాళ్ళ యొక్క విగ్రహాలను మనం ప్రతిష్ఠించినామో వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకొని వారిని స్మరించుకోవాలి, వారి యొక్క ఆలోచనల్ని పంచుకోవాలి. ఇప్పటి తరం విద్యార్థులకు, యువకులకు అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే గత 2 ఏళ్లుగా ఈ యొక్క తిరంగా యాత్ర, తిరంగా ర్యాలీ, హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ఇవ్వడం జరిగింది. ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఇది ఒక గొప్ప పండుగగా, ఇది సామాజిక పండుగగా, సామూహికంగా నిర్వహించుకోవాలనేటటువంటి ఆలోచన మనందరం కూడా చేయాలి. మనందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. ఈ దేశం నాది, మేమందరం కూడా సోదర భావంతో మెలగాలి. ఈ దేశానికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఐక్యంగా పోరాటం చేయాలా. ఈ దేశంలోనికి చొరబాటుదారులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటటువంటి చొరబాటుదారులను మనం తిప్పికొట్టాలి. ఈ దేశం నాది అనేటటువంటిది, ఈ దేశ భక్తి భావాలను ప్రజల్లో నింపడం కోసమే ఈ యొక్క తిరంగా యాత్రను మనం చేస్తున్నాం. భాగస్వామ్యం కావాలి. పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, ఈరోజు ప్రాంతాలకు అతీతంగా ఇది నాది, ఈ దేశం నాది, ఈ జెండా నాది, ఈ మువ్వన్నెల జెండా నాది అనేటటువంటి భావన ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులలో, యువకుల్లో, పౌరుల్లో కలిగించడమే ఈ తిరంగా యాత్ర యొక్క ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.